నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం. ఓ వస్త్ర దుకాణంలో ఎగసి పడుతున్న మంటలు. సుందరీకరణకు కాదు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం. మూసీ ప్రాజెక్టులో ఇల్లు కోల్పోతున్న బాధితులకు బీజేపీ భరోసా. నిజామాబాద్ బాన్స్వాడ రహదారిపై రైతుల రాస్తారోకో. యూరియా యాప్ రద్దు చేసి నేరుగా విక్రయించాలని డిమాండ్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల హతం. పోలీసుల ముందు లొంగిపోయిన మరికొందరు నక్సల్స్. పీఓకేను వెంటనే ఖాళీ చేయండి. ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కు భారత్ ఘాటు హెచ్చరిక. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలోని వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేకపోతే అక్కడ రెన్యువేషన్ జరుగుతుంది. కొన్ని రోజులుగా ఆ షాపు కొన్ని రోజులుగా మూసివేసి ఉంచారు. రెన్యువేషన్ పనులు కొనసాగుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫైర్ ఫైటింగ్ మొత్తం పూర్తి దీని మీద అగ్ని ప్రమాదాలకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. యూత్ 36 అటువంటి వస్త్ర దుకాణం, అది మంగళగౌరి అనేటువంటి పేరుతో వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సో గత కొన్ని రోజులుగా అది ఖాళీగా ఉండి దాని రెన్యువేషన్ పనులు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో గత కొన్ని రోజులుగా రెన్యువేషన్ పనులు కొనసాగుతున్నాయి. సో ఇందులో భాగంగానే ఈ రోజు ముందుగా ఉన్నటువంటి ఒక దుకాణానికి ముందుగా ఉన్నటువంటి ఒక గోపురం సెటప్ ఏదైతే ఉందో దానికి మంటలు అదుపుకొని భారీగా కింద నుంచి పై వరకు మంటలు వ్యాపించాయి. సో వాటినన్నింటినీ గమనించినటువంటి అక్కడ స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలంకి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మొత్తం 3 ఫైర్ ఇంజన్ల తోటి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తారు. దాదాపు మంటలు అయితే ప్రస్తుతం కంట్రోల్ అయ్యాయి. సో పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎంత మేర ఆస్తి నష్టం వాటింది, ఎంత మేర నష్టం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. సో అత్యంత రద్దీ ప్రాంతం అయినటువంటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఉన్నటువంటి ప్రమాదం జరుగుతుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2 వైపులు కూడా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వైపు వెళ్ళేటువంటి రోడ్డు, మరోవైపు ఇక్కడ అటువైపు నుంచి ఇటువైపు వచ్చేటువంటి మార్గాల్లో 2 మార్గాల్లో కూడా భారీగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సో ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు ఫైర్ సిబ్బంది ఫైర్ ఆపుతారు, మరొక ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తారు. అక్కడ భారీగా ఈ ఫైర్ చూసేందుకు కొంతమంది ఇక్కడ సమీపంలో వచ్చేది వాళ్ళందరినీ కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడ ఘటనా స్థలం నుంచి చేరుకుని మొత్తం క్రమబద్ధీకరిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలను, అంటే ఇప్పుడు ఈ వివరాలను మరి ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత పూర్తి వివరాలు మనకు అందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. సో మీకు పక్కన ఉన్నటువంటి దుకాణాలు కూడా ఎలాంటి ప్రమాదం లేదు. వాటన్నిటి కూడా మంటలు అందుకోకుండా వెంటనే మంటలు ఆర్పేసామని కంట్రోల్ చేశామని చెప్పేసి అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. సో రద్దీ ప్రాంతం కావడంతో ఇక్కడ పక్కపక్కనే షాపులు, దుకాణాలు అన్ని కూడా పక్కపక్కనే ఉండటంతో ఇంకా భవనాలు కూడా మంటలు వ్యాపిస్తాయని మొదట అనుకున్నారు. కానీ వెంటనే ఫైర్ సిబ్బంది సకాలం స్పందించి ఘటనా స్థలానికి చేరడంతో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మరోవైపు ఫైర్ సిబ్బంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ పూర్తి స్థాయిలో ఫైర్ ని కంట్రోల్ చేశారు. మరికొద్ది సేపట్లో, అంటే కొన్ని పొగలు మాత్రమే ఇప్పుడు ఈ దుకాణం వద్ద దుకాణాన్ని వస్తున్నాయి. సో మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో మంటలు ఆర్పివేస్తాము. ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేదని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేస్తామని ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. సో ఘటనా స్థలం వద్ద కూడా ప్రజలను ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే మంటలు దాటికి హెవీగా ఇక్కడ మంటలు వస్తాయి కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేశాక కూడా ఈ ట్రాఫిక్ కొంతమేర నిలిపి
కొంతమేర నిలిపి ఫైర్ సిబ్బంది అంతా కూడా వాటిని కంట్రోల్ చేస్తారు కాబట్టి పోలీసులు కూడా వాటికి ఫైర్ సిబ్బందికి సహకరిస్తారు. కొన్ని రూట్ ని డైవర్ట్ చేశారు. రోడ్ నెంబర్ 36 ప్రాంతం కాబట్టి భారీగా ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి కొన్ని నుంచి కొన్ని వాహనాలు కూడా ట్రైన్ కూడా మూవ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఘటనా స్థలంలో ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ధన్యవాదాలు నాగార్జున. జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ వస్త్ర దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దుకాణంపై ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్ కు మంటలు అంటుకున్నాయి. గోపురం నుంచి దుకాణం ముందు భాగమంతా మంటలు వ్యాపించాయి. 2 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కొన్ని రోజులుగా వస్త్ర దుకాణం స్టోర్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ వస్త్ర దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దుకాణంపై ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్ కు మంటలు అంటుకున్నాయి. గోపురం నుంచి దుకాణం ముందు భాగమంతా మంటలు వ్యాపించాయి. 2 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కొన్ని రోజులుగా వస్త్ర దుకాణం స్టోర్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ వస్త్ర దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి మంగళగౌరి వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. ఇదే వస్త్ర దుకాణం గత
అర్ధగంట క్రితం పోలీసులకి అక్కడ ఆ ఫైర్ సిబ్బందికి ఫైర్ కాల్ వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు, అంటే ఇందాక 3 వచ్చాయి, మరొక ఫైర్ ఇంజిన్ ఇక్కడికి చేరుకుంది. అయితే లోపల పనిచేస్తున్నటువంటి ఒక నలుగురిని వెనక వైపు నుంచి కూడా కాపాడినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. సో సిబ్బంది, ఇతర రెన్యువేషన్ వర్క్ చేస్తున్నటువంటి సిబ్బంది, 4 సిబ్బందిని కూడా వెనక వైపు నుంచి ఫైర్ సిబ్బంది దించేసినట్టుగా, వాళ్ళని కాపాడినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటింగ్ ఇంకా కొనసాగుతుంది. అయితే దీనికి మంగళగౌరి వస్తు దుకాణం ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఒక సెటప్, గోపురం సెటప్ని ఏర్పాటు చేశారు. దీనికి మొదట మంటలు అదుపుకున్నాయి. ఈ మంటలు క్రమంగా పై వరకు వ్యాపించడం, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెటప్ వెనక ఉన్నటువంటి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ అద్దాలు కూడా పగిలిపోయాయి. సో వెంటనే ఈ మంటలను గమనించినటువంటి స్థానికులు, లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, ఈ లోపు హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళని కాపాడడం జరిగింది. సో వెనక నుంచి ఒకళ్ళు ఇచ్చిన సాయంతో వాళ్ళందరూ కూడా కింద దించారు. సో ప్రస్తుతానికైతే ఇంకా అగ్ని ప్రమాదం దీనికి సంబంధించి ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. సో దాదాపు ఇప్పుడు మంటలు అయితే వేరే ప్రాంతానికి వెళ్లకుండా అయితే కంట్రోల్ అయ్యాయి. అయితే లోపల గత కొన్ని రోజులుగా ఈ దుకాణం రెన్యువేషన్ వర్క్ కొనసాగుతుంది కాబట్టి లోపల ఎలాంటి వస్త్రాలు లేవు. కాబట్టి ఎంత భారీగా అగ్నిపాపంగా జరిగి ఉండేదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. భారీగా ఈ అగ్నిప్రమాదం భారీగా జరిగి ఉండేది, ఇక్కడ తీవ్రత ఇంకా హెవీగా ఉండేదని స్థానికులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ వస్త్ర దుకాణానికి సంబంధించి కింద ఒక మానివార దుకాణం, తర్వాత పైన మంగళగౌరి వస్త్ర దుకాణం, వీటన్నింటి కూడా లోపల ఒక రెన్యువేషన్ వర్క్ కొనసాగుతుంది. ఆ రెన్యువేషన్ వర్క్ జరుగుతున్నటువంటి సమయంలో ఒకసారిగా ఫైర్ అంటుకోవడం వరుసగా క్రమంగా పై వరకు వ్యాపించడం భయాందోళనకి గురైనారు. ప్రస్తుతం ఫైర్ అధికారి మీడియాతో కారణాలు ఏంటనే చూస్తాము. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా ఒకసారి మేము పూర్తి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని విశ్లేషించి మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ప్రస్తుతానికి మేము ఫైర్ ఫైటింగ్ లో ఉన్నాము. ఒకసారి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాము. కొద్దిసేపు ఆగితే మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ఫైర్ ఫైటింగ్ సో అది ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నట్టు, ఫైర్ అధికారులు కూడా చెప్తున్నారు లోపల ఎలాంటి ప్రాణ నష్టం లేదు. లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము 4 బయటికి తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే లోపల ఈ వసతి దుకాణంలో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదు కాబట్టి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ భారీగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ముందుగా ఇచ్చినటువంటి సెటప్ మాత్రమే కాలిపోయింది, బిల్డింగ్ కూడా ఎలాంటి ప్రమాదం లేదు అనేది అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా ఇక్కడ రోడ్ నెంబర్ 36 అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం. సో ఇక్కడ వీళ్ళన్నీ కూడా క్లియర్ చేసేందుకు ఒకవైపు ఫైర్ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి మండలాన్ని ఆర్పిఎన్స్కు ప్రయత్నం చేస్తారు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ని కంపదిస్తున్నారు. కొన్ని వాహనాలు కొన్ని రూట్ల నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి లోపల వసతి దుకాణంలో కేవలం రెన్యువేషన్ వర్క్ మాత్రమే జరుగుతుంది. లోపల స్టాక్ కూడా ఏం లేదు. ముందుగా వేసినటువంటి సెటప్ మాత్రమే, దీనికి వేసినటువంటి ఒక గోపురం సెటప్ మాత్రమే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం కాలిపోయిన తర్వాత, అంటే మొత్తం ఫైర్ ఫైటింగ్ పూర్తి అయిన తర్వాత దీని మీద ఒక విచారణ చేయనున్నారు ఫైర్ అధికారులు. విచారణ చేసి అగ్నిప్రమాదాల కారణాలు, దీనికి సంబంధించిన ఆస్తి నష్టం, సో వీళ్ళు తీసుకున్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్గా మనకి ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ అలారమ్స్ కూడా లోపల అరేంజ్ చేసి ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఫైర్ ఎన్ఓసిని పాటిస్తున్నారు అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలకి పూర్తి స్థాయిలో వెల్లడించేందుకు ఇక్కడ వసతి దుకాణానికి సంబంధించినటువంటి నిర్వహణ సిబ్బంది కూడా ఎవరూ లేరు. కొన్ని రోజులుగా ఈ రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి సో కేవలం సిబ్బంది మాత్రమే, పనిచేసేటువంటి సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అగ్ని ప్రమాదం జరగడం వెంటనే వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా కిందకి జాగ్రత్తగా దించేసాం. ఆ ప్రాణ నష్టం జరగలేదు అనేది అక్కడ అధికారులు చెప్తున్నారు. సో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. సో ఈ
రోడ్డుకి కొంచెం వెనుకగా ఉంది కాబట్టి ఈ ఫైర్ ఫైటింగ్ సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకొని పోలీసులందరూ కూడా పోలీసులు దాంతోపాటుగా పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఫైర్ ఫైటింగ్ అంతా చేయడం జరిగింది. సో ఈ దుకాణంలో మాన్యవారు దాంతోపాటుగా మంగళగౌరి ఈ 2 వస్త్ర దుకాణాలు కూడా రన్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కొంత రెన్యువేషన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ రెన్యువేషన్ వర్క్ పూర్తయ్యేంత వరకు లోపల ఎలాంటి స్టాక్ లేదనేది వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన దాంట్లో ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ సమీపంలో ఎవరందరూ కూడా ఇక్కడ రానివ్వకుండా వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి వేస్తున్నారు. సో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమికంగా అంచనా ఇక్కడ ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు అసలు పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా వివరాలు అడిగి తెలుస్తున్నారు. ఎక్కడ మొదటగా ఫైర్ అయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో మొదట పైనుంచి ఈ ఫైర్ స్టార్ట్ అయిందా లేకపోతే కింద నుంచి ఈ ఫైర్ స్టార్ట్ అయిందా అనేది విషయాలు వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదు. కొంత మొత్తం 5 అంతస్తుల ఈ భవనం కింద 2 సెలార్లు ఉన్నాయి. సో దీనికి ముందు ఒక గోపురం లాంటి సెటప్ ఏర్పాటు చేశారు. దీంట్లోనే మొదట ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన దాంట్లో దీంతో ఏర్పాటు చేశారు. సో దీని మొదట ముందుగా ఫైర్ అవ్వడం దీన్ని అంతా కూడా పై వెనుక వ్యాపించింది. దాని పక్కన ఆనుకున్నటువంటి కొన్ని గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా పగిలిపోయాయి. మంటల దాటికి వేడి దాటికి పగిలిపోయాయి. సో కొంత పాక్షికంగా బిల్డింగ్ కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. మొదట 4వ అంతస్తులో ఫైర్ అధికారులు అక్కడ ఫైర్ వేస్తుంది కాబట్టి అక్కడ ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ఏంటో గమనిస్తున్నారు. అక్కడ కూడా కొంత ఎదురుగా ఈ సెటప్ కోసం ఏర్పాటు చేసినటువంటి కొంత పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. అటువైపు భవనానికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో కొంత ఫైర్ అక్కడ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కొన్ని స్టోరేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఫైర్ అక్కడ కూడా ఆర్పేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే 4వ ఫైర్ ఇంజిన్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. సో అధికారులు మాత్రం ఇక్కడ ఘటనా స్థలంలో ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో అక్కడ 4వ అంతస్తులో కూడా మొత్తం మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఫైర్ అధికారులు కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా ఫైర్ ఫైటింగ్ పూర్తయిన తర్వాత దీని మీద ఘటనకు గల కారణాలు, ఆస్తి నష్టం దీని మీద కూడా ఒక అంచనా వేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా దీనికి ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వివరాలు మరికొన్ని వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. స్థానికులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. రోడ్ నెంబర్ 36 వైపు ఉన్నటువంటి ట్రాఫిక్ని డైవర్ట్ చేశారు. ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి కాబట్టి రోడ్ నెంబర్ 36/10 నుంచి డైవర్ట్ చేశారు. మరికొన్ని వాహనాలు రెగ్యులర్గా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పెద్దమతల్లి టెంపుల్ వైపు వచ్చే వాహనాలు మాత్రం రెగ్యులర్ ఫ్లో ఉంది. కాబట్టి అది కూడా కొంచెం స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ట్రాఫిక్ సిబ్బంది ఒకవైపు హైడ్రా, తర్వాత డిఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు, దాంతోపాటు ఫైర్ సిబ్బంది ఈ మొత్తం ఫైర్ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో ఇట్లా అంతా క్లియర్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. ఓటు ధన్యవాదాలు నాగార్జున. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మూసీ ప్రాజెక్టులో ఇల్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, పేదలు, మధ్యతరగతి ఇళ్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అన్ని అనుమతులు ఉన్న ఇళ్లను, అపార్ట్మెంట్లను కూల్చడం సరికాదని రామచంద్రరావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ ఒక ప్రాజెక్టు పేరు మీద ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇది కడతా ఉన్నారు. పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు కానీ ఈ పార్క్ కోసం మాత్రం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఈ పార్కు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మీ మనుషుల కోసం చేస్తా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధుల్లో మీ కిక్ బ్యాక్స్ కోసం చేస్తా ఉన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేయట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడ్డపార చేతిలో పట్టుకున్నది. ఒక గడ్డపారతోని హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు గుల్లగొట్టింది. ఇంకో గడ్డపార పెట్టుకొని హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ బయట తరలిస్తుంది. ఈ రోజు మూసీ ప్రాజెక్ట్ పేరు మీద ఇళ్లను కూలగొడతా ఉన్నది, ఫ్లాట్స్ ని కూలగొడతా ఉన్నది. రైతులు ఇక్కడ పక్కన ఉన్నారు, వాళ్ళని కూడా ఈ రోజు నిర్వాసితులు చేస్తా ఉన్నారు. మూసీ సుందరీకరణకు మీ వ్యతిరేకం కాదు, మూసీలో వాసనను ఆపండే మీ వ్యతిరేకం కాదు, మూసీలో వచ్చే దోమల్ని ఆపండే మీ వ్యతిరేకం కాదు. కానీ మూసీ సుందరీకరణ పేరు మీద బీదవాళ్ల ఇల్లు గానే, మధ్యతరగతి ఇల్లు గానే, రైతుల భూములు గానే గుంజుకుంటే అది భారతీయ జనతా పార్టీ దాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. దాదాపు 45 మంది అధికారులను వివిధ శాఖలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దానకిషోర్ను నియమించింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగాను రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా డి దివ్యకు బాధ్యతలను కేటాయించింది. దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా పమేలా సత్పతికి బాధ్యతలు అప్పగించారు. జనగామ జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా అనురాగ్ జయంతిని బదిలీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దలింగాపూర్ రైతులు భిక్షాటన చేశారు. 16 రోజులుగా దీక్షకు దిగిన గ్రామస్తులు ట్రాక్టర్లపై వచ్చి నిరసన చేపట్టారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న కాలువ పనులను తక్షణమే పూర్తి చేసి సాగునీటి బాధ తీర్చాలని రైతులు అభ్యర్థించారు. కాలువలు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 3 కుమారులకు జన్మనిచ్చి మరికొన్ని రోజుల్లో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న నిండు గర్భిణి భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ నెల 22న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగేష్కు కామారెడ్డి పట్టణం తిమ్మక్కపల్లికి చెందిన సుమలతతో 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 3 కుమారులు. సుమలత ప్రస్తుతం 9 నెలల గర్భిణి. మద్యానికి బానిసైన నాగేష్ భార్యను తరచూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. భార్యను శాశ్వతంగా వదిలించుకొని రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేశాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య గొంతును నులిమి హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కాజిపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి కనిపించిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు సమీపంలో రాళ్లగుట్టపై పడుకొని ఉన్న చిరుతను స్థానికులు గుర్తించారు. సెల్ ఫోన్లో ఫోటోలు కూడా చిత్రీకరించారు. ఇదే విషయం ఐడీఏ బొల్లారం పోలీసులకు తెలియజేశారు. అయితే అప్పటికే చిరుతపులి అక్కడి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఫోటోల ఆధారంగా అటవీశాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. గాలింపు చర్యలు చేపట్టామని, స్థానికులు ధైర్యంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో 14 తులాల బంగారం అపహరించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లమ్మ బండ దత్తాత్రేయ కాలనీకి చెందిన లక్ష్మి ఈ నెల 23వ తేదీన ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న డ్రమ్ కింద తాళం చెవిని దాచి బయటకు వెళ్లారు. అదే అదునుగా భావించిన దొంగకు వెంటనే తాళం దొరకడంతో 14 తులాల బంగారాన్ని దొంగలించాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న లక్ష్మి దంపతులు అల్మారా తెరిచి చూసి ఆందోళన చెందారు. ఇంట్లో దొంగ బంగారం చోరీ చేసినట్లు గమనించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా జగద్గిరిగుట్ట సిఐ వెంకటేశం తెలిపారు. ఇంటికి తాళం వేసి ఇంటి కీసు అక్కడ ఇంటి ముందర కబోర్డ్ లో పెట్టేసి వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి 14 తులాల బంగారం ఆర్నమెంట్స్ చోరీ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోగానే వెంటనే మా క్రైమ్ డిఐ గారు మరియు క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా సీన్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని నేరస్తుని గురించి వెతకడం జరిగింది. అటు నేరస్తుడు పెట్రో శంకర్ ఎల్లమ్మ బండకు చెందినటువంటి గుర్తించి అతన్ని ఈ రోజు అదుపులోకి తీసుకొని అతనిని విచారించగా అతి నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ నేరంలో అతను చోరీ చేసినటువంటి 14 తులాల బంగారు ఆర్నమెంట్స్ ను ఇంటాక్ట్ గా రికవరీ చేసి అతనిని ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరిగింది. ప్రజలందరికీ మా జగద్గిరిగుట్ట పోలీసు వారి సూచన ఏమనగా ఎవరైనా సరే తాళాలు వేసి బయటికి వెళ్లే క్రమంలో ఆ కీస్ ను ఇంటి ముందటనో లేకపోతే పక్కకు అందరికి తెలిసిన ప్లేస్ లో పెట్టుకోవడం జరుగుతుంది. అది తెలిసిన వారైనా సరే చుట్టుపక్కల వారు ఎవరైనా సరే వాటిని తీసి దొంగతనం చేసే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఇంటికి తాళం వేసి కీస్ ను పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించవలసిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల నెట్వర్క్ను ఛేదించేందుకు ఆపరేషన్ క్రాక్ డౌన్ ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభించింది. ఆపరేషన్లో భాగంగా 16 జిల్లాల్లో ఉన్న మ్యూల్ బ్యాంకు ఖాతాలే లక్ష్యంగా సోదాలు నిర్వహించారు.
రాష్ట్రంలోని పలు బ్యాంకులకు చెందిన 137 శాఖల్లో 1888 అనుమానిత మ్యూల్ ఖాతాలను బ్యూరో పరిశీలించింది. ఈ ఖాతాలు దేశవ్యాప్తంగా 9431, రాష్ట్రంలో 782 సైబర్ నేరాల కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 512 మంది పోలీసులు 137 బృందాలుగా ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లి మ్యూల్ ఖాతాదారుల కేవైసీ వివరాలను సేకరించారు. ప్రాథమిక విచారణలో కొన్ని చోట్ల వందల సంఖ్యలో ఖాతాలు ఉన్నట్లు తేలింది. వీటిలో బ్యాంకు సిబ్బంది పాత్రలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏజెంట్లతో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా ఘోయల్ తెలిపారు. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాన్ని వెంటనే సీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశంపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, విచారణ సందర్భంగా ధర్మాసనం ఏ వ్యాఖ్యలు చేసింది? ఎన్సీఆర్టీ పుస్తకంలో 8వ తరగతి పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ ప్రచురించినటువంటి పుస్తకాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. ఇందుకు సంబంధించి పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు ఆ అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. సుమోటోగా స్వీకరించినటువంటి వ్యవహారంపై పలువురు న్యాయవాదులు కూడా ఈ సందర్భంగా అనేక అంశాలను సుప్రీంకోర్టు ముందు లేవనెత్తారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 స్తంభాల్లో ఒక స్తంభంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థపై కుట్రపూరితంగా ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని చెప్పని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే సందర్భంలో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సొలిసిటర్ జనరల్ హాజరయ్యి కోర్టు ముందుకు జరిగినటువంటి పరిణామం తమకు కూడా ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్తున్నాను, కోర్టు ముందు తల ఉంచుతున్నాను అని చెప్పి సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి, సిజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకు సిజేఐ తీవ్ర స్థాయిలో ఆవేదనతో కూడినటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎన్సీఆర్టీ తరఫున, అంటే వారు తుపాకీతో కాల్చారు, ఈ రోజు న్యాయ వ్యవస్థ బ్లీడ్ అవుతోంది, అంటే రక్తం కారుతోంది అని చెప్పని సిజేఐ సూర్యకాంత్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పద్ధతి ప్రకారం ఈ రకమైనటువంటి దాడి జరుగుతోంది, దీంట్లో లోతైనటువంటి కుట్ర చోటు చేసుకున్నట్లుగా తమకు అనిపిస్తూ ఉంది. ఈ వ్యవహారం పైన అత్యంత బాధ్యతారహితంగా ఒక డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడటము, ఇలాంటి పాఠ్యాంశాలు ప్రచురితమవుతున్న సమయంలో ఎందుకు పట్టించుకోలేదు, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో పుస్తకం అందుబాటులో ఉందని, ఒక పద్ధతి ప్రకారం న్యాయ వ్యవస్థ పైన పిల్లల మనసుల్లో విషం చొప్పించడానికి, పిల్లల ద్వారా పిల్లలు వారి తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో విషం చొప్పించడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగింది, కుట్రపూరితంగా జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు వెంటనే నిర్మూలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా పలువురు న్యాయవాదులు కూడా న్యాయ వ్యవస్థ పైన ఒక పద్ధతి ప్రకారం ఈ అనేక పరిణామాల పట్ల ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు వాటిని ప్రస్తావించకుండా కేవలం న్యాయ వ్యవస్థ పైనే ఈ రకమైనటువంటి దాడికి పాల్పడుతున్నారనేటువంటి విషయాలను కూడా లేవనెత్తడం జరిగింది. అందరి అభిప్రాయాలను, అందరి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారం పైన లోతైనటువంటి దర్యాప్తు జరపాలి, తాము ఈ అంశాన్ని సాధారణంగా తీసుకోవట్లేదు, తేలిగ్గా తీసుకోవట్లేదని చెప్పి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగానే తాము ఈ అంశం పైన లోతైన దర్యాప్తు చేయాలనుకుంటున్నాము, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా, దీంట్లో కీలకంగా ఉన్నటువంటి కుట్ర జరిగినట్లుగానే తాము ప్రైమా ఫేసి కింద ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ, అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ, కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, ఎన్సీఆర్టీ డైరెక్టరు, వారితో పాటుగా పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంట్లో చట్టంలో పేర్కొన్నట్టుగా
ధిక్కరణ చట్టమా లేకపోతే ఇతర అంశాల పరంగా చర్యలు తీసుకోవాలా, ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు, దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అని చెప్పాలని సుప్రీంకోర్టు ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ దీన్నంత తేలికగా తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. తనకి ఆతిథ్యం ఇస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును మోదీ నిస్సిగ్గుగా సమర్థించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. భారత్ ఇజ్రాయెల్ను గుర్తించిన రోజే తాను జన్మించానని మోదీ చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు నెహ్రూ కాలం నుంచే ఉన్నాయని గుర్తు చేశారు. 1947లో ఇజ్రాయెల్ ఏర్పాటు గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మధ్య జరిగిన లేఖల మార్పిడిని రమేష్ ప్రస్తావించారు. 1952లో ఐన్స్టీన్కు ఇజ్రాయెల్ అధ్యక్ష పదవిని ఆఫర్ చేశారని, కానీ ఆయన దానిని తిరస్కరించారని, అలాగే అణు ఆయుధాల విషయంలోనూ నెహ్రూతో ఐన్స్టీన్ చర్చలు జరిపారని పేర్కొన్నారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి సంఘం నేతలపై కన్నూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్లో ఉన్న మంత్రిపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కేఎస్యూకు చెందిన నేతలు ఉద్దేశపూర్వకంగా ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. 5గురిని కోర్టు కస్టడీకి అప్పగించినట్లు వివరించారు. ఘటన సమయంలో వీణా జార్జ్ను చంపుతామంటూ నినాదాలు చేస్తూ ఆమె మెడపై ఓ ఆయుధంతో దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారిని ఆపేందుకు యత్నించిన గన్మెన్ను తోసేశారని తెలిపారు. మంత్రిపై దాడి ఆరోపణను కాంగ్రెస్తో పాటు కేఎస్యూ నేతలు ఖండించారు. రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లను చూస్తే ఏం జరిగిందో తెలుస్తుందని వివరించారు. కాగా మంత్రిపై దాడి ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. తిరువనంతపురం, కోజికోడ్ సహా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కన్నూరులోని కొడియేరి వద్ద కాంగ్రెస్ బూత్ కమిటీ కార్యాలయాన్ని సిపిఎం కార్యకర్తలు తగలబెట్టారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి నదీ తీరంలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా తారసపడ్డ నక్సలైట్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల తర్వాత ఘటనా స్థలం నుంచి 2 మావోయిస్టుల మృతదేహాలతో పాటు 3 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం అక్కడ అదనపు బలగాలను రప్పించి గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. మార్చి 31లోగా చివరి వామపక్ష తీవ్రవాదిని దేశంలో లేకుండా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతున్నారు. అటు ఒడిశా పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమైన నక్సలైట్ అన్వేష్ను మావోయిస్టు నాయకుడు సుక్రు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన విందులో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారతీయ దుస్తుల్లో ధరించి ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని నెతన్యాహు స్వయంగా ఎక్స్లో పోస్టు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి తన మిత్రుడు మోదీని ఆశ్చర్యానికి గురి చేశానని రాసుకొచ్చారు. భారతీయ దుస్తుల్లో నెతన్యాహు అద్భుతంగా ఉన్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. భారతీయ దుస్తుల పట్ల ఆయనకున్న అభిమానం 2 దేశాల గొప్ప సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆయనకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్లోని తమ ఆక్రమణలను ఖాళీ చేయాలని ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కు భారత్ హితవు పలికింది. 1947లో ఈ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయడం భారత స్వాతంత్ర చట్టంతో పాటు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా జరిగిందని పేర్కొంది. ఈ ప్రాంతానికి సంబంధించి పాకిస్తాన్ భారత భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకోవడం మినహా మరే వివాదాలు లేవని తేల్చి చెప్పింది. ఐరాస మానవ హక్కుల మండలి 61వ సమావేశంలో జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కులపై అణిచివేత జరుగుతోందని పాకిస్తాన్ చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ కోరిన బెయిల్అవుట్ ప్యాకేజీ కంటే రెట్టింపుగా ఉందని భారత ప్రతినిధి అనుపమ సింగ్ గుర్తు చేశారు. పాకిస్తాన్ దుష్ప్రచారాలు ఇప్పుడు అసూయతో నిండిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైలు వంతెన నకిలీదైతే పాకిస్తాన్కు
హెల్యూజినేషన్లలో జీవిస్తున్నట్లే అని చురకలు వేశారు. పాక్ తన ఉగ్రవాదం ద్వారా జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచేందుకు నిరంతరం యత్నిస్తున్నప్పటికీ ఆ ప్రాంతం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతూనే ఉందన్నారు. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్తో బలహీనపడిన సంబంధాలను కెనడా చక్కదిద్దుకుంటోంది. ఆ దేశ ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటన వేళ కెనడా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో జరిగిన హింసాత్మక నేరాలతో భారత్కు ఎలాంటి సంబంధం లేదని నమ్ముతున్నామని పేర్కొంది. ఒట్టావా, ఢిల్లీ మధ్య దౌత్య సంబంధాలు పురోగతి సాధించాయని కెనడా ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయితో పాటు బలమైన దౌత్య సంబంధాలలో భారత్, కెనడా నిమగ్నమై ఉన్నాయని వివరించింది. గతంలో భారత్పై చేసిన ఆరోపణలపై విచారణలు, ఇతర కార్యకలాపాలను కొనసాగించడం లేదని సీనియర్ అధికారి తెలిపారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని 2023లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. ఫలితంగా రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడంతో దౌత్య వివాదం పెద్దదైంది. మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చాక సంబంధాలు మళ్లీ గాడిన పడ్డాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా మారిన వేళ జెనీవా వేదికగా ఇరాన్, అమెరికా మూడో విడత అణుచర్చలు ఇవాళ జరగనున్నాయి. శాంతికైనా, యుద్ధానికైనా ఇరాన్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఇరాన్ దళాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ యుద్ధాన్ని నిరోధించడమే తమ తొలి ప్రాధాన్యత అని వివరించారు. గతసారి చర్చల్లో కొంత పురోగతి సాధించామన్న అబ్బాస్ న్యాయమైన, సమతుల్యమైన ఒప్పందం కుదుర్చుకోగలమని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పలు దేశాలు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించేందుకు స్పష్టత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించిన అబ్బాస్ అణు సాంకేతికతను శాంతియుతంగా ఉపయోగించుకునే తమ హక్కును వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. కాగా ఈసారి చర్చల్లో ఇరాన్ కొన్ని ప్రతిపాదనలతో వస్తుందని, వాటిని పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ సంగతిని 10 రోజుల్లో తేలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా సైన్యం ట్రంప్నకు తెలిపింది. అటు ఇరాన్ కూడా భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. సుంకాల విషయంలో ఎదురుదెబ్బలు తిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఈసారి ఫెడరల్ కోర్టులో చుక్కెదురైంది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మసాచ్యూసెట్స్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ మర్ఫీ తీర్పునిచ్చారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు. థర్డ్ కంట్రీ డిపోర్టేషన్ పాలసీ కింద వలసదారులను అమెరికా నుంచి గ్వాటమాలా, దక్షిణ సూడాన్, కోస్టారికా వంటి ఇతర దేశాలకు బలవంతంగా తరలించారు. ఈ నేపథ్యంలో వలసదారులు వేసిన దావాను విచారించిన కోర్టు సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా, ముందస్తు నోటీసులు, సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల పాటు సమయం ఇచ్చింది. బ్యాంకు మోసంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు 2వ రౌండ్ విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న 66 ఏళ్ల అనిల్ అంబానీ అధికారుల ప్రశ్నలకు జవాబిచ్చారు. ఆయన వాగ్మూలాన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు రికార్డు చేశారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ 40,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని బ్యాంకును మోసగించిందని ఈడీ తొలుత కేసు నమోదు చేసింది. 2025 ఆగస్టులో అనిల్ను తొలిసారి ప్రశ్నించింది. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్పై మొత్తం 3 మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసినట్లు ఈడీ ఇటీవల సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆయా కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సుప్రీం మార్గదర్శకాలతో ఇటీవలే ఈడీ సిట్ ఏర్పాటు చేసింది. ముంబైలోని 3,716 కోట్లు విలువ చేసే అంబానీ ఇంటిని బుధవారం ఈడీ జప్తు చేసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. బోధన్ మండలం ఏరాజ్పల్లి సొసైటీ బిల్డింగ్ వద్ద 15 రోజులుగా సొసైటీలో యూరియా లేదని రైతులు ఆందోళన బాటపట్టారు. యూరియా కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్కు చెందిన రైతులు డిమాండ్ చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నిజామాబాద్ బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. యూరియా యాప్ సర్వర్ డౌన్ అని చూపిస్తుందని రైతులు మండిపడ్డారు. చాలా మంది రైతులకు యాప్పై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
యూరియా లేకుండా ఇది చేసి ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ తెచ్చిండ్రు. ఎవరికి ఓటీపీ లేదు. రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు. స్మార్ట్ ఫోన్ ఉంటే అది చదువుకున్నోడు ఉండడు. రైతులకే ఇబ్బందులు ఈ విధంగా ఇబ్బంది చేస్తే వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తారు? చదువుకున్నటువంటి రైతులు కొంతమందే ఉన్నారు కాబట్టి వాళ్ళకు స్మార్ట్ ఫోన్ వాడడం అనేది రాదు, యూరియా బుకింగ్ చేయడం రాదు. అంటే కొన్ని ఎకరాలు ఆ ఈకేవైసీ లేనటువంటి పంట భూములు ఉన్నాయి, వాటికి కూడా యూరియా రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీలో స్టాకు నిల్లని చెప్పేసి 15 రోజుల నుంచి బోర్డు పెట్టడం జరిగింది. మేము ఫోన్ చేస్తున్నా కానీ స్టాక్ రాలేదని చెప్పేసి ఈ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ రైతాంగానికి యూరియా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఎందుకు? మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అర్ధరాత్రి జిల్లాలో ఉన్న 4 ఆరోగ్య కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రామాయంపేట తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి, కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రామాయణపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నైట్ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేరా అని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న ఎమర్జెన్సీ కేసుల వివరాలు, ఆసుపత్రి పనితీరు అడిగి తెలుసుకున్నారు. తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అప్పుడే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో గాయాలతో ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న రోగితో మాట్లాడారు. రాత్రి 2 గంటల సమయంలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి చేరుకొని అన్ని విభాగాలు పరిశీలించి ఓ డెలివరీ కేసు సంబంధించి మంచి చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కౌడిపల్లి పిహెచ్సికి చేరుకొని విధుల్లో ఉండాల్సిన సిబ్బంది ఉన్నారా లేరా అని ఆరా తీశారు. అర్ధరాత్రి అందరూ అప్రమత్తంగా ఉండి సేవలు అందించడం ఆనందంగా ఉందని, అలాగే వారి సేవలను కొనసాగించాలని కలెక్టర్ వారికి సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి సుమారు 200 కోట్లు ప్రభుత్వానికి చెల్లించని నిందితులపై పౌర సరఫరాల శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న 2 అరెస్టు చేసిన పోలీసులు మరో 5 కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై ప్రభుత్వం కొరడా చుడిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2022-23 సంవత్సరంలో సీఎంఆర్ కింద వివిధ మిల్లులకు ప్రభుత్వం ధాన్యం కేటాయించింది. చిట్యాల మండలంలోని వరలక్ష్మి పారాబాయిల్డ్ మిల్, కేతేపల్లిలోని చాముండేశ్వరి పారాబాయిల్డ్, మునుగోడులోని మురళీ మనోహర్ ఆగ్రో ఫుడ్స్, నల్గొండలోని రామ్ లక్ష్మణ్, కనక మహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ మిల్లులకు ధాన్యమిచ్చింది. ఆయా మిల్లులు ఇప్పటి వరకు సీఎంఆర్ బియ్యాన్ని తిరిగివ్వలేదు. ఏడాది కింద మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని సర్కార్ వేలం వేసింది. కొనుగోలుదారులకు ధాన్యం ఇవ్వాల్సి ఉంది, లేదంటే ధాన్యానికి తగిన రేటు ప్రకారం డబ్బులివ్వాల్సి ఉంది. మొత్తం 191 కోట్ల విలువైన 58,955 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఇవ్వాల్సి ఉన్నా మిల్లర్లు ఇవ్వలేదు. ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నల్గొండలోని సుమాంజలి రైస్ మిల్ యజమాని కందుకూరి మహేందర్, అతని భార్య పద్మను అరెస్టు చేశారు. మిగిలిన మరో 5 కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో కందుకూరి మహేందర్ ప్రధాన పాత్ర పోషించినట్లు నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి 1,09,000 నగదు, 3 మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న మిల్లర్లు మాసెట్టి రాధాకృష్ణ, కృష్ణమూర్తి, దామోదర్, రవికుమార్, బాలకృష్ణను త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఇందులో ప్రధాన నిందితుడు కందుకూరి మహేందర్, ఇతని ఏజ్ 65 years, కందుకూరి పద్మ ఏజ్ 57 years. మనకి రాబీ సీజన్ 2022-2023 సంవత్సరంలో సుమారు 43 కోట్ల వర్త్ ప్యాడీ, అంటే వీళ్ళు గవర్నమెంట్ నుంచి ప్యాడీ తీసుకుని ఆ ప్యాడీని మళ్ళీ గవర్నమెంట్కి కట్టకుండా కస్టమ్ మిల్లింగ్ అయిపోయిన తర్వాత దాన్ని డైవర్షన్ చేసినారని చెప్పేసి సివిల్ సప్లైస్ వాళ్ళు వాళ్ళ థరో ఎంక్వైరీ అయిన తర్వాత మనకి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని బేసిస్ మీద ఇనిషియల్గా వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండింగ్ అవుతుంటే వాళ్ళని మనం స్పెషల్ టీమ్స్లో మనం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్లస్ 2 సిఐలు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మిగతా అక్యూజ్లు కూడా అందరూ అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళని కూడా మిగతా కేసులు కూడా త్వరలో పట్టుకొని తప్పనిసరిగా వాళ్ళని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలోనూ 2 ఏళ్లుగా భారీ మొత్తంలో వడ్లను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఓ డిఫాల్టర్ మిల్లర్ ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలకు పెట్టుబడులు పెట్టారు.
నల్గొండకు చెందిన కొందరు మిల్లర్లు హైదరాబాద్లో భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్ని అరెస్టు చేసిన అనంతరం రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తామని అధికారులు వెల్లడించారు. చట్ట ప్రకారం పక్కదారి పట్టించిన ధాన్యం నిల్వలకు సరిపడా మొత్తాన్ని రాబట్టేలా వారి ఆస్తుల్ని బహిరంగ వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగస్తులు పని చేసి వచ్చామా, మన కుటుంబం బాగుంది కదా అనే ఆలోచిస్తారు. పక్క వాళ్ళ గురించి పట్టించుకునేంత సమయం, ఆసక్తి ఎవరూ కనబరచరు. హైదరాబాద్కు చెందిన చావా అరుణ దీనికి భిన్నం. న్యాయవాదిగా ప్రయాణం కొనసాగిస్తూ పేద పిల్లలకు విద్య అందాలనే ఉద్దేశంతో 2011లో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఎన్జీఓను ప్రారంభించారు. వేలాది మంది నిరుపేద విద్యార్థులకు చదువు అందిస్తున్నారు. హైదరాబాద్కు ఎంతో మంది జీవనాధారం కోసం వలస వస్తుంటారు. ఈ క్రమంలో వారి పిల్లలు పనికి దగ్గరే చదువుకు దూరమవుతుంటారు. అలాంటి వారి కోసం అరుణ తన ఇల్లునే చదువుకునే ప్రదేశంగా మార్చి ఎందరో బస్తీ పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం 70 మంది విద్యార్థులకు బడి అయిపోయాక ట్యూషన్స్ చెబుతూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలోనూ రాణించేలా చేస్తున్నారు. 12 మంది వాలంటీర్లు పిల్లలకు చదువు చెబుతూ తమ సేవాభావాన్ని చాటుతున్నారు. అరుణ వృత్తిరీత్యా న్యాయవాది. 20 ఏళ్ల కిందటే మహిళా హక్కుల కోసం పోరాటం చేశారు. ఆ క్రమంలోనే బస్తీవాసుల పిల్లల పరిస్థితి చూసి చలించి చిన్నారుల విద్య కోసం కృషి చేస్తున్నారు. 2011లో స్థాపించిన ఎన్జీఓ ద్వారా మొదట 8 మంది పిల్లల తల్లిదండ్రుల్ని ఒప్పించి చిన్నారుల్ని బడిబాట పట్టేలా చేశారు. ఆ పసి చేతులు పని కోసం కాకుండా తమ జీవితం అభివృద్ధి చెందేలా చదువు నేర్చుకునేలా చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా బస్తీలోని సుమారు 280 మంది విద్యార్థులకు వాలంటీర్ల సాయంతో చదువు చెప్పించారు అరుణ. శిశు సంక్షేమం రంగంలో ఈమె చేసిన సేవకుగాను అప్పటి గవర్నర్ తమిళిసై నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందుకున్నారు. సేవల్ని మరింత విస్తరించటానికి దాతలు ముందుకు వచ్చి షెడ్లు ఇప్పించగలిగితే తాము ఎంతో మందికి చదువు చెప్పి వారు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేస్తామని చెబుతున్నారు అరుణ. చదువు నేర్పించి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, విద్యావంతులను చేయాలి అనేది మా లక్ష్యం. 2011 నుంచి చేశాం. అంతకు ముందు సమైక్య మహిళా మండలాన్ని జనరల్గా మేము అన్ని పనులు చేస్తా స్కూల్ కట్టాము, స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశాము. ఇప్పుడు JNTU మాకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ని అక్కడ అడగటం జరిగింది. దానికి స్పందించి చాలా మంది పిల్లలు ఆ పిల్లలకి చదువు చెప్పడానికి చాలా యాక్టివ్గా ముందుకొచ్చారు. అది చాలా ముందు చాలా తక్కువ సంఖ్యలో మొదలైన మా యజ్ఞం ఈ స్థాయికి రావాలంటే చాలా శ్రమ పడ్డాము. మా పిల్లలు చాలా మానసికంగా చాలా స్ట్రెంగ్త్ తోటి ఉంటారు. వాళ్ళని ఎక్కడికి వదిలిపెట్టినా గానీ వాళ్ళు బతకగలరు అనే విధంగా మేము వాళ్ళని రెడీ చేస్తున్నాం. మా లక్ష్యం ఏంటంటే చదువు విలువ అందరికీ తెలియాలి. ఎనీ స్లమ్ ఏదన్నా ఒక షట్టర్ ఏదన్నా ఇచ్చినా కూడా మేము వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెడతాము, చదువు చెప్తాము, స్కూల్లో జాయిన్ చేస్తాము, డ్రాప్ అవుట్స్ లేకుండా చూస్తాం. మంచి విద్యావంతుల్ని అందరినీ చేయాలని మా ఆకాంక్ష. అరుణ సేవల్ని మెచ్చి పలువురు విద్యావంతులు, రిటైర్డ్ టీచర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పిల్లలకు చదువు, ఆటలు, డాన్స్ నేర్పించటం చేస్తున్నారు. పేద పిల్లలకు తమ వంతుగా సాయం చేయటం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు. ఫస్ట్ మాకు ఇక్కడికి వచ్చాక డిసిప్లిన్ వచ్చింది. స్కూల్కి వెళ్ళాక స్కూల్లో ఏమైనా అర్థం కాకపోతే మేము ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళు వస్తారు. మాకు ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర చెప్పించుకుంటాము. అన్ని సబ్జెక్ట్ మాకు కొంచెం రాకుండే అప్పుడు చదవడానికి. ఇప్పుడు మాకు అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటాం. మేము ఇక్కడ స్కూల్ లేనప్పుడు కల్చర్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. వాలీబాల్, డాన్స్, యోగా అన్ని కల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ పిక్నిక్స్ కూడా వెళ్తాం. మేము రిటైర్డ్ టీచర్. ఒకసారి మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ అరుణ టీచర్ దగ్గర ఇక్కడికి వస్తే ఈ పిల్లల్ని చూసి వాలంటీర్గా చేయాలనిపించింది. ఆల్టర్నేట్ డేస్ అలా వస్తుంటాం. జాబ్ చేసినప్పుడు లేని సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఏజ్ దీన్ని బట్టి కూడా వీళ్ళతో ఎక్కువ హ్యాపీగా ఉంది. నేను ఎంటెక్ సివిల్ స్ట్రక్చర్స్ చేశాను. సో నేను ఒక రోజు ఒక ఫ్రెండ్ ద్వారా చూడటానికి వచ్చాను. చాలా ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి నేను జయలక్ష్మి గారు రెగ్యులర్గా కొంచెం వీలైనప్పుడల్లా వస్తున్నాను. ఇప్పుడు చైల్డ్ టు అండర్గో అ కంప్లీట్ డెవలప్మెంట్ మనకేం కావాలి? చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. నాట్ జస్ట్ ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ హెల్త్. వాళ్ళని ఒక ఎన్వైరన్మెంట్లో పెట్టడం, ఒక మంచి ఎన్వైరన్మెంట్లో పెట్టాలి. సో దాట్ హ్యాస్ బిన్ ద హోల్ ఐడియా బిహైండ్ దిస్ NGO. So the whole idea behind my existence in this NGO is to look after their health, not just their health, even their families. So that's the whole thing. It's a very satisfactory thing. తట్టి చూస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఈ పేద పిల్లల కథలే ఆమెని కదిలించాయి.
ఈ పిల్లలు కష్టాల నుంచి బయటపడాలన్నా, ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నా వారికి విద్య ఎంతో ముఖ్యమని తలిచారు అరుణ గారు. సో ఈ ఉద్దేశంతోనే డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఎన్జిఓ స్థాపించి ఎంతోమంది పేద పిల్లలకి విద్యను అందించారు. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవను కొనసాగిస్తామని, అయితే దాతలు ముందుకొచ్చి ఆ స్లమ్ ఏరియాస్లో కొంత స్థలాన్ని కేటాయిస్తే మరెంతో మంది పేద విద్యార్థులకి విద్యను అందిస్తామని అయితే ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఎదురు చూపులు ఫలించాయి. వస్తాడో రాడో, ఉన్నాడో లేడో కూడా తెలియని కన్న కొడుకు క్షేమంగా ఉన్నాడని, ఇంటికి కూడా త్వరలో వస్తాడని తెలుసుకున్న ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోవడంతో కుటుంబ సభ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కారడవిలోనే 30 ఏళ్ల అజ్ఞాతవాసం, కుటుంబ సభ్యులకు ఆచూకీ తెలియని వైనం, కనీసం ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి. అడవిలో ఎప్పుడు తుపాకులు గర్జించినా వీరికి భయమే. వీరి వేదన ఇప్పుడు తీరింది. ఎదురుచూపులు ఫలించాయి. మంగళవారం మావోయిస్టు చరిత్రలోనే అత్యంత కీలక లొంగుబాటు జరిగింది. ఒకేసారి 4 అగ్రనేతలు అరణ్యం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గంగన్నతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ కూడా ఉన్నారన్న సమాచారం వారి కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. ములుగు జిల్లా తాడువాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ తన పెద్దనాన్న కుమారుడైన నాగేశ్వరరావు ప్రోద్బలంతో పీపుల్స్ వార్ వైపు అడుగులు వేసి దాదాపు 30 ఏళ్లు అడవిలోనే అజ్ఞాత జీవితం గడిపారు. ఏటూరు నాగారం మహదేవపూర్ దళ సభ్యుడి నుంచి ప్రస్థానం మొదలై అంచెలంచెలు ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 3 దశాబ్దాల క్రితం ఇల్లు విడిచి వెళ్లిన దామోదర్ ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. అతని క్షేమ సమాచారం తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఎప్పుడు అడవిలో కాల్పులు జరిగినా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన పడ్డారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు జల్లెడపడుతున్న క్రమంలో చొక్కారావు ప్రాణాలకు హాని జరుగుతుందని కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. ఉద్యమ బాట పట్టిన ఆయన ప్రస్తుత పరిస్థితిలో లొంగిపోయి ఇంటికి తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. అనూహ్యంగా వారు కోరుకున్నట్లుగానే చొక్కారావు లొంగుబాటు సమాచారం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న తల్లి బతుకమ్మ, వదిన పైడక్క సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. లొంగిపోయినావు కాబట్టి తొందరగా మా ఇంటికి రావాలని నేను బాగా కోరుతున్నా. కుటుంబ సభ్యులకు కలుసుకొని అందరం కలిసి బతకాల బిడ్డ. అమ్మ కందు అందరం కలిసి బతుకుతే పిల్లగాన్ని పట్టుకొని మనం ఒక కుటుంబం చేసుకొని మంచిగా ఇల్లు కట్టుకొని ఒక వాడైతే మనమే. లేదు చనిపోయిందని మా వాళ్ళను, లేదని మేము అని కూడా నమ్ముకున్నాను. చచ్చిపోయిందని నమ్మిన కానీ నేను నమ్మలేదు. ఇప్పుడు తినగాడని నాకు గిడ మచ్చ కొంచెం అంత బట్టి ఉంటుంది. ఇక్కడ గిడ పుట్టు మచ్చ ఉంటుంది. నాకు అంత గుర్తా లేడు. చనిపోలేదు, బాబాయ్ చనిపోలేదు, మంచిగానే ఉన్నదని ఇక మాట్లాడినా. బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ కుటుంబం నుంచి 4 ఉద్యమ చరిత్ర ఉంది. దామోదర్ పెదనాన్న కుమారుల్లో రాంబాబు ఎలియాస్ జనార్దన్ ముందుగా పీపుల్స్ వార్లోకి వెళ్లగా ఆ తర్వాత ఆయన సోదరులు నాగేశ్వరరావు, మురళి కూడా ఉద్యమ బాట పట్టారు. రాంబాబు చనిపోగా నాగేశ్వరరావు, మురళిలు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. వీరి చిన్నాన్న కుమారుడైన దామోదర్ బయ్యక్కపేటలో ప్రాథమిక విద్యాభ్యాసం, గోవిందరావుపేటల్లో ఇంటర్ వరకు చదివారు. కడుపున పుట్టిన కుమారుణ్ణి కళ్లారా చూసుకోవాలని దామోదర్ తల్లి బతుకమ్మ 1000 కళ్లతో ఆశగా ఎదురుచూస్తోంది.